హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ద శాండ్రస్ వరల్డ్. ఎంతో రుచికరమయ్యే క్రిస్పీ కాకరకాయ పచ్చడి ఎలా చేయాలనేదైతే నేను ఈరోజు చూపిస్తున్నానండి. ఇది మనకైతే 1 మంత్ వరకైతే స్టోర్ ఉంటుంది. కా ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నట్లయితే 2 మంత్స్ వరకైతే ఉంటుందండి. ఇలా ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకొని రౌండ్‌గా కట్ చేసుకొని ఆయిల్‌లో ఇలా ఫ్రై చేసుకోవాలండి. కంప్లీట్‌గా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఆవపిండి, 2 స్పూన్ల మెంతిపిండి వేసుకొని కలుపుకోవాలి. ఒక చిన్న గ్లాసు కారం, ఒక చిన్న గ్లాసు ఉప్పు వేసుకొని ఇలా మొత్తం ఆహ్, కలిసేలాగా కలుపుకోవాలండి. ఇది స్టవ్ మీద ఉన్నప్పుడే చేయాలండి. స్టవ్ ఆఫ్ చేసి కాదు. సో, స్టవ్ మీద ఉన్నప్పుడే చేయాలి. సో, ఒక 10 వెల్లిపాయలు తీసుకొని దాంట్లో కొంచెం తగినంత కారం వేసుకొని దంచుకొని ఏదైతే ఆ మిశ్రమం ఉందో దాన్ని మనము ఈ కాకరకాయ ఫ్రైలో వేసుకోవాలి. ఇలా వేసుకొని కంప్లీట్‌గా అది మొత్తం కరిగేంత చల్లారిన తర్వాత మనం ఒక 2 నిమ్మ చెక్కలైతే పిండుకోవాలి అండి. ఇది చల్లారిన తర్వాత మాత్రమే పిండుకోవాలి. కావాలి అంటే మనం చింతపులుసు కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను నిమ్మకాయ యూజ్ చేశాను. ఎందుకంటే చాలా రెడ్‌గా ఉంటుంది నిమ్మకాయ వేస్తే. చింతపులుసు వేస్తే బ్లాక్ అయిపోతుంది. సో, ఇదైతే 1 మంత్ టు 2 మంత్స్ వరకైతే స్టోర్ ఉంటుందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.